Welcome to the Telangana News Channel. Today we will be discussing the latest news regarding the Karimnagar Corporation election. నమస్కారం అండి, నా పేరు పెద్దపల్లి శివకార్తిక్. 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కపిల్ మాధవ్ దగ్గర మేము కార్యకర్తగా పనిచేస్తూ చలమణి అవుతున్నాము. గత మా అభ్యర్థి గురించి మన పలానా బండి సంజయ్ గారు కానీ పలానా గంగుల కమలాకర్ గారు వచ్చి ఎన్నో మాయ మాటలు చెప్పి మేము ఇది చేస్తాము అది చేస్తాము అని పలానా ప్రతి ఒక్క మాట అబద్ధాల మాటలే. ఇది 100%. గత 20 సంవత్సరాలుగా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ 6వ డివిజన్లో మా అభ్యర్థి కపిల్ మాధవ్ గారు ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. లయన్స్ క్లబ్ ద్వారా కానీ పిల్లల బుక్స్ ద్వారానే కానీ ఎన్నో కార్యక్రమాలు, ప్రతి ఒక్కరికి లయన్స్ కళ్ళ ఆపరేషన్స్ కానీ పలానా రకరకాల అభివృద్ధి కార్యక్రమం చేసి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి మా మిడిదొలి కపిల్ మాధవ్ గారు. పలానా నేషనల్ కాంగ్రెస్ పార్టీ అనేది చాలా పెద్ద విషయము. ఒక మారుమూల గ్రామం, బొమ్మకల గ్రామానికి సంబంధించిన చిన్న మారుమూల గ్రామంలో పలానా మిడిదొడ్డి కపిల్ మాధవ్ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇవ్వడం అనేది సామాన్య విషయం కాదు. నార్మల్గా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అవి టికెట్లు అభ్యర్థి దొరకక ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చే స్థాయిలో ఈ సిచ్యువేషన్ ఈ క్రమంలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఎవరికి పడితే వాళ్ళకి టికెట్ ఇచ్చే పరిస్థితి వాళ్ళు లేరు. 6వ డివిజన్ తరపున పలానా ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజల ముందుకొచ్చి ప్రజల చేసు కోరి ఎంతో మందికి పనులు చేసి ప్రజల మనసు గెలుచుకొని పలానా మిడిదొడ్డి కపిల్ మాధవ్ గారికి టికెట్ ఇవ్వాలనే ఆలోచనతోని హైకమాండ్ టికెట్ కన్ఫర్మ్ చేసి మన మిడిదొడ్డి కపిల్ గారికి టికెట్ ఇచ్చింది. ఈ బొమ్మకల 6వ డివిజన్ ప్రజలు కోరుకునేది ఒకటే, మన మిడిదొడ్డి కపిల్ మాధవ్ గారికి ఓటేసి గెలిపించుకుంటే ఈ టికెట్ ఇవ్వక ముందుకే ఎన్నో సంవత్సరాలు 20 సంవత్సరాలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలను ముందుకు తీసుకుపోయి పిల్లలే కానీ వృద్ధులే కానీ యువకులే కానీ ఎవరైనా సరే అందరిని ముందుకు తీసుకుపోయి ఒక క్రమంలో పెట్టే పద్ధతిలో ఉన్న మిడిదొడ్డి కర్నూలు మీరు గెలిపించుకున్న ప్రజల మీరు ఉండాలి. ఇంకొకటి, నిన్న బండి సంజయ్ గారు బొమ్మకల గ్రామంలో 6వ డివిజన్లో ప్రోగ్రాం పెట్టి కాంగ్రెస్ వాళ్ళు దొంగలు మేము ఇది చేసినా అది చేసినా అని బండి సంజయ్ కుమార్ గారు అన్నారు. బండి సంజయ్ కుమార్ అనే వ్యక్తి బొమ్మకల గ్రామానికి వచ్చి మేనిఫెస్టో స్పెల్లింగ్ తెలియకొని పరిస్థితిలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే స్థితిలో ఈ పరిస్థితి 6వ డివిజన్కి వచ్చి మాట్లాడుకున్నారు. గంగుల కమలాకర్ కృష్ణానగర్లో పలానా ప్రోగ్రాం పెట్టి 20 మంది కూడా లేని పరిస్థితిలో ఈ క్రమంలో ఉన్నారు. మీ 10 ఏళ్ళుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మన కరీంనగర్ జిల్లాలో 66 డివిజన్లు ప్రస్తుతం ఉన్న 66 డివిజన్లో గంగుల కమలాకర్ గారు వెళ్ళి నేను ప్రతి ఒక్క డివిజన్ దత్త తీసుకుంటానని మాట్లాడుతున్నారు. మరి మీరు 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యే చేసిర్రు, 5 సంవత్సరాలు మినిస్టర్గా చేసిర్రు. మరి ఇన్ని సంవత్సరాల దత్త తీసుకుంది, మరి ఈ ఎలక్షన్ క్రమంలో మీ ఓడిపోయిన క్రమంలో మీరు ఈ రోజున వచ్చేందుకు మీరు ఈ డివిజన్స్ దత్త తీసుకుంటా అంటున్నారు? ఫస్ట్ క్వశ్చన్. రెండవది, బండి సంజయ్ కుమార్ గారు వచ్చి కాంగ్రెస్ దొంగలు బీఆర్ఎస్ దొంగలు అంటే మీరు ఇద్దరు కలిసే కదా కవితని బయటపడేసింది. మీరు బయటపడేది ఈ రోజున మీరు ఎందుకు? మరి నేను బొమ్మకలు గ్రామ 6వ డివిజన్ చెప్పేది ఒకటే, అభివృద్ధి కోసం అయితే కపిల్ మాధవ్ గెలిపించుకొని మనం ఇంకా అభివృద్ధిని చేసుకోవాలి. వస్తారు బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ వస్తారు, పైసలు ఇస్తారు, మన పైసలే ఇచ్చేటి అన్ని. ఆ రోజు దోచుకున్న పైసలు మనకి ఇచ్చేటి. ఎడమ చేతితో తీసుకోవాలి, కుడి చేతితోని మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కపిలన్న గారిని గెలిపించుకోవాలి. మనం కుడి చేతితో అన్నం తింటాం, ఎడమ చేతితో ఏం తింటాం అని మీకు తెలుసు కదా. ఎడమ చేతితో చేసే పనులు ఏంటి? అవే చేయాలి. ప్రతి ఒక్క పైసా మీరు తీసుకోవాలి. ఓటు మాత్రం కపిలన్నకేసి గెలిపించుకొని ఈ బొమ్మకలు ఇంకా అభివృద్ధిని తీసుకుపోవాలని నేను కోరుతున్నా.